హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కరువైంది. రాష్ట్రంలో ఆయన మీద ఒక పెను ప్రమాదం కింద, ఒక పెను ముప్పు కింద ఆయన ప్రాణానికి హాని ఉందనేటట్టు వైఎస్ఆర్సీపీలో ఉన్న కీలక నేతలందరూ కూడా తెగ ఆరాట పడిపోతున్నారు. యాక్చువల్లీ మరి ఆయనకంత ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎందుకనంటే ఆయనకంత ఇంపార్టెన్స్ లేదనేది కాబట్టే ఈరోజు 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు భద్రత కరువైంది, నాకు రక్షణ లేదు, నాకు ప్రాణహాని ఉందనేటట్టు మెయిన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయిన ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో రక్షణ కరువైంది, నాకు పోలీస్ సెక్యూరిటీ కానీ ఎవరూ కూడా నాకు ప్రొటెక్షన్ అనేది దొరకడం లేదని చెప్పి ఆయన అయితే కొంత నిరాశకు గురవుతున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. ఆల్రెడీ దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీ అయిన మిథున్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి అయితే ప్రత్యేకించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి లేఖలు రాయడం జరిగింది. అయితే ఈ లేఖలలో భాగంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణరక్షణ లేదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి, కేంద్ర బలగాల తరపు నుంచి ఆయనకి ప్రత్యేక ప్రొటెక్షన్ అనేది కల్పించాలి, ప్రత్యేక సెక్యూరిటీ అనేది కల్పించాలి అని చెప్పి మిథున్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి అయితే లేఖలు రాయడం జరిగింది. మెయిన్గా హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారికి అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి రాయడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రాణహాని ఉందనుకుంటారా? కనీసం ఎక్కడైనా ఆయన మీద ఒక ఏగైనా వాలిందా? కనీసం ఎవరైనా దాడి చేశారా? కనీసం ఒక గుడ్డు విసిరారా? లేదనంటే ఒక చెప్పు విసిరారా? లేదనంటే 10 మందిలో ఆయన ఎవరైనా దుర్భాషలాడారా? ఇవేవీ జరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణరక్షణ అంటే ప్రాణహాని ఉంది, ఆయనకి రక్షణ కల్పించాలని చెప్పి ప్రస్తావన తెచ్చుకుంటున్నారు. గతంలోనే అంటే ఆయన 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో దాదాపుగా 982 మందిని సెక్యూరిటీ కింద పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ 982 మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన సపోజ్ ఒక 5 కిలోమీటర్లో ఏదైనా ఒక సభా ప్రాంగణం ఉందేనంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ 982 మంది కూడా ఆయనకి ప్రత్యేకించి కూడా ప్రొటెక్షన్ కల్పించాలి. మీరు గతంలోనే చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా కానీ పరదాలు కట్టుకొని బయటకు వస్తారు, పరదాల ముఖ్యమంత్రి. లేదు అనంటే ఆయన వచ్చారంటే చెట్లన్నీ కూడా తీసేస్తారు, అడ్డం వచ్చినవన్నీ కూడా తీసేస్తారు, ఆయన పరదాలు కట్టుకొని వస్తారు, ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనేటట్టు గతంలోనే మనం చాలా వార్తలు అయితే విన్నాం. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కుర్చీలో కూర్చొని అంత భయపడ్డారనంటే ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి అనుకోవచ్చు. ఇప్పుడు ఏ పదవి లేదు, కనీసం ఆయన ప్రతిపక్ష హోదాలో కూడా లేడు, కేవలం పులివెందుల నియోజకవర్గానికి ఒక సాదా సీదా ఎమ్మెల్యే మాత్రమే. మరి అలాంటి నేతకి కేంద్ర బలగాల నుంచి ఎందుకు ప్రత్యేకించి కూడా ఆయనకి ప్రొటెక్షన్ అనేది అంటే రక్షణ అనేది ఎందుకు కల్పిస్తారు? ఆయనకు అంత అవసరం ఏముంది? కనీసం పోనీ ఎవరైనా టెర్రరిస్టులా లేదా తీవ్రవాదులా లేదనంటే మావోయిస్టులా ఎవరైనా ఆయన మీద అటాక్ చేశారా? అటువంటివి ఏమీ జరగకుండానే ఆయనకి ప్రాణరక్షణ ఎందుకు? ఆయనకి ఏకంగా 1000 మంది వరకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఎందుకు అవసరం? అంటే ప్రాణం మీద అంత భయం ఉందా? లేదనంటే నాకింత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేనింత పవర్ఫుల్ లీడర్ని అని చెప్పి ప్రపంచానికి పబ్లిసిటీ చేసుకోవడానిక? ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణ భయం అనేది చాలా ఎక్కువగా ఉంది. అది ఈ విషయంలో చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి పులివెందుల నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే కింద ఉండి కూడా ఆయనకి కేంద్ర బలగాల నుంచి ఆయనకి ప్రత్యేకించి కూడా సెక్యూరిటీ కల్పించాలంట. ఇక్కడ చూసుకుంటే ఆయనకి ఆల్రెడీ Z+ సెక్యూరిటీ కింద ఉన్నారు. అవి కాకుండా ఆయన పర్సనల్గా కూడా కొంతమంది బౌన్సర్లే కానీ లేదంటే ప్రైవేట్ సెక్యూరిటీని అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇవి సరిపోలేదన్నట్టు ఆయనకి ఆల్రెడీ కూడా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అనేవి 2 వెహికల్స్ 3 వెహికల్స్ ప్రత్యేకించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడం జరిగింది. అయినా ఈయన మీద ఎవరు దాడి చేస్తారనుకుంటున్నారు? గత 5 ఏళ్ళు పదవిలో ఉన్నారు కాబట్టి కొంత భయపడ్డారు అని అంటే ఒక పద్ధతి. ఇప్పుడు కూడా భయపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా భయపడుతున్నారు, ఆయన ఒక పిరికి పంద అనేటట్టు చాలా క్లియర్గా చెప్పవచ్చు. ఆయనకి ఎందుకండి అంత సెక్యూరిటీ? ఆయనకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడుంది? ఆయనకి అంత ఫాలోయింగ్ ఎక్కడుంది? ఆయనకి అంత ఓట్ బ్యాంక్ ఎక్కడుంది? ఆయన రాష్ట్ర రాజకీయాల్ని శాసించే నాయకుడేమీ కాదు కదా. గతంలో ఏదో ఒక్కసారి ఆయనకి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా అనేది ప్రజలు తెలియక ఆయన్ని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. తర్వాత తెలిసింది ఈయన ముఖ్యమంత్రి హోదాకే కానీ ఆ కుర్చీకి ఈయన అనర్హుడు,
ఖచ్చితంగా ఈయనకి అర్హత లేదని చెప్పి ప్రజలు తీసుకెళ్ళి 11 సీట్లతో పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. మరి అటువంటి నేతకి ఈరోజు ఎటువంటి ఇన్‌ఫ్లూయెన్స్ లేని నేతకి కేవలం ఒక సాదాసీదా ఎమ్మెల్యేకి ఒక పార్టీ అధ్యక్షుడైనంత మాత్రాన కేంద్ర బలగాల నుంచి ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తారు? అయినా అంత పోలీస్ ఫోర్స్ ఎందుకండి ఈయనకి? ఈయన ఖచ్చితంగా భయపడుతున్నారు. ఈయనకి ప్రాణహాని ఉందని చెప్పి ఆయనంతట ఆయనే ప్రచారం చేసుకుంటూ ఏదేదో ఊహించుకుంటున్నారు తప్పితే కనీసం ఆయన్ని పట్టించుకునే నేతలు లేరు.